నమస్తే, నేను మీ రావుల భాస్కర్ రావు, సోషల్ వర్కర్ను, రైతు బిడ్డను. ప్రపంచంలో ఎన్నో రకాల వృత్తులున్నాయి. ఎన్నో వృత్తులున్న మన భారతదేశం లోపల ఒకప్పుడు 75% మంది వ్యవసాయదారులు ఉండేది. నేడు అది తగ్గిపోయి 65% మంది అయినరు. సాఫ్ట్వేర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు, నర్సులు, డ్రైవర్లు, వీళ్ళు ఎలా ఎన్ని వృత్తులు ఉన్నాయి, ఎంతమంది వృత్యేతర రకాల రంగాల్లో ఉన్నప్పటికీ చిన్న కథ చెప్తా. ఆ కథ లోపల ఒక ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళకు ఒక కొడుకు. ఆ కొడుకును అల్లారముద్దుగా హాస్టల్లో పెంచి ఆ తర్వాత మంచి మార్కులు 10వ తరగతిలో సంపాదించిండు. మంచి మార్కులు వచ్చినానికి మంచి కార్పొరేట్ కాలేజీలో మళ్ళీ వేసిండ్రు. కార్పొరేట్ కాలేజీలో కూడా బ్రహ్మాండమైన మార్కులు తెచ్చుకొని ఇంజనీరింగ్ సీట్లప్పుడు కూడా ఈజీగా దొరికింది. మళ్ళీ తర్వాత ఆ అబ్బాయి ఇంజనీరింగ్లో కూడా ఫస్ట్ వచ్చి పీజీ లోపల పోయిండు. అక్కడ కూడా ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యిండు. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ పాస్ అయినోనికి అమెరికా ఆహ్వానం వచ్చింది. అక్కడికి కూడా ఇక్కడ ఉన్న అమ్మాయిని తీసుకొని అక్కడ పోయిండు. తర్వాత అన్నీ ఫస్ట్ లైఫ్లో ఫస్ట్ అని వచ్చిన ఆ వ్యక్తి సడన్గా ఒక 3 ఇయర్స్ లోపల చనిపోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకు జరిగింది? అమెరికాలో కూడా మన ఇండియాలో కూడా ఒక మనిషి చచ్చిపోతే వెంటనే 24 గంటలు తీసుకుపోయి కాలబెట్టి ఉండదు కదా. ఒక వ్యక్తి చనిపోతే ఇంత బ్రిలియంట్ మెరిట్ స్టూడెంట్ చనిపోవడానికి గల కారణం ఏంటిది అని వెతకంగా ఫ్రెండ్స్ను అందరినీ కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు, చాలా తెలివికల్లోడు, అది ఇదని. తీరా చూసేసరికి ఏమైంది, అసలు కథ ఏంది, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, ఇక్కడ జీవితంలో అన్నీ ఫస్ట్ వచ్చి అన్ని దశల లోపల ఫస్ట్ వచ్చి ఉద్యోగం ఫస్ట్ వచ్చి మంచి అమ్మాయి అన్ని ఫస్ట్ వచ్చినానికి అమ్మాయి కూడా మంచిగా దొరికింది. 2 పిల్లలు అయిన తర్వాత ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఎంక్వైరీ చేయంగా సోషల్ సర్వే చేయంగా ఏమైందంటే మిత్రుల ద్వారా అతనికి 1 సంవత్సరం కిందనే ఉద్యోగం అమెరికా లోపల ఎప్పటికీ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి. దానిలో భాగంగా ఆయన కంపెనీ ఆయన వద్దనుకున్నది. ఆయన తిరిగి తక్కువ జీతానికి వేరే కంపెనీలో పని చేయలేక, తర్వాత కొనుక్కున్న ఇల్లుకి ఈఎంఐలు కట్టలేక, భార్య జాబ్ సరిపోక వచ్చే జీతం సరిపోక, ఎవరికి ముఖం చూపించుకోలేక, తక్కువ జీతానికి పని చేయొద్దు అనే ఒక నమ్మకం విశ్వాసంతో ఉన్న వ్యక్తికి ఇంకో దగ్గర పని చేయలేక ఇట్లాంటి సతమవుతూ సమస్యను పరిష్కారం చేసుకోలేని పరిస్థితులు ఆత్మహత్య చేసుకోలేదు. చూడండి, ఒక సాఫ్ట్వేరు అన్ని దశల్లో ఫస్ట్ వచ్చిండు. మరి అదే ఒక రైతు ఎండైనా వానైనా వర్షం ఎక్కువైనా తక్కువైనా దిగుబడి మీద ప్రభావితం చూపిస్తుంది. వాతావరణం అనుకూలించకపోయినా రోగాలు వస్తాయి. ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా ఒక రైతు పంటలు పండిస్తూనే ఉంటాడు, లాభాలు తీస్తూనే ఉంటాడు, నష్టపోతూనే ఉంటాడు. తను నేర్చుకున్నదల్లా చేస్తూ వెళ్ళడమే. లాభాలు వచ్చినప్పుడు ఎగిరిపోయాడు, నష్టం వచ్చినప్పుడు కుంగిపోడు. ఎవరో ఒకరు వివిధ వృత్తుల్లో ఆత్మహత్యలను, వ్యవసాయ రంగంలో ఆత్మహత్యలను ఒక్కసారి కంపేర్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వే అతి తక్కువ మంది ఆత్మహత్య చేసుకునే రంగం ఏదైనా ఉన్నది అంటే అది కేవలం వ్యవసాయ రంగం అనేది మాత్రమే మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ సాఫ్ట్వేర్లు ఇవాళ మనం అందరం చూస్తాం, కొద్దిపాటి ఈగోలకు అన్ని క్లాసుల్లో ఫస్ట్ వచ్చిన అమ్మాయి అబ్బాయి అత్యున్నతమైన శాలరీ ఉన్నప్పటికీ ఏదో లోపం అంటే ఇక్కడ మనం బ్రేకప్ అవుతూ విడాకులు తీసుకుంటూ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ, మరి అదే రైతు భార్య ఎక్కడ బ్రేకప్లు కావు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చదువుకోకుండా జీవితాన్ని చదివిన మెచ్యూరిటీ ఉంటుంది, అక్కడ సమస్యను పరిష్కరించుకునే స్కిల్ లేకుండా పోతుంది. అంటే వచ్చిన సమస్యను ఎలా అధిగమించాలి అనేటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ అనేది లేదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది లేకుండా పోతుంది. చదువు అనేది ఎంత ముఖ్యమో నిత్య జీవితంలో పరిష్కారం అన్ని సమస్యలను పరిష్కారం. కాబట్టి తల్లిదండ్రులారా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, మీ పిల్లలను సమస్యలు పరిష్కరించే పిల్లలుగా చేసుకోండి. చుట్టుపక్కల వచ్చిన సమస్యలను సునాయాసంగా పరిష్కరించేటట్టుగా చేయండి. రైతన్న యొక్క కుటుంబాల పిల్లలు ఎవరు చనిపోవడం లేదు, కేవలం కార్పొరేట్కి సంబంధించిన తల్లిదండ్రుల పిల్లలే ఎక్కువ చనిపోతూ ఉన్నారు. ఆ విషయం కూడా ఇది కూడా ఒక సర్వేలో తేలింది. కాబట్టి పిల్లలని ఎప్పటికప్పుడు తమ ప్రాబ్లమ్స్ తామే సాల్వ్ చేసుకుంటట్టు తల్లిదండ్రులు కొంచెం వాళ్ళకు సూచనలు చేసినట్టుగా ఉండాలి. ప్రతి సమస్యను పరిష్కరించాలి. తల్లిదండ్రులు పిల్లలతో పాటు కూర్చొని భోజనం చేయాలి. పాఠశాలలో జరిగిన విషయాలను, కాలేజీలో జరిగిన విషయాలు, యూనివర్సిటీలో జరిగిన విషయాలను వారితో పాటు చర్చిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు తగిన సూచనలు చేస్తూ ఉండాలి. ఇలా ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది
ఈ ఒక్క స్కిల్ నేర్చుకుంటే జీవితంలో మనం ఏ ప్రాబ్లం వచ్చినా తట్టుకొని దాన్ని ఓవర్కమ్ కాగలిగే స్కిల్ కనుక మన దగ్గర ఉన్నది, ఆ ప్రాబ్లం సాల్వింగ్ అనేది కనుక మన దగ్గర ఉన్నదంటే మన నిండు జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. ఎవరైతే ప్రాబ్లం సాల్వ్ చేయలేదో వాళ్ళ జీవితాన్ని మధ్యంతరంలో ముగించుకుంటుంది. కానీ రైతన్నలు అలా కాదు, జీవితకాలం కష్టపడుతూనే ఉంటారు. లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఒకే రకమైన జీవితాన్ని కొనసాగిస్తారు. కాబట్టి జై జవాన్ జై కిసాన్, జై కిసాన్ అనేదానికి మనము తంబు చెప్పాలి. మీకు నచ్చితే, ఈ కథ నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.